Good morning everyone. Let us see one question coming in physics from communication syllabus. See the question. A telephone communication service is working at a carrier frequency of 20 gigahertz. So carrier frequency మనకి ఇచ్చాడు. Only 20% of the utilized for transmission. అంటే దీని అర్థం ఏంటి? ఈ 20% of 20 gigahertz మాత్రమే వాడుతున్నాడు. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, అంటే ఎంత అవుతుంది? 20% అంటే ఎంత? 20/100 అంటే 1/5. 1/5 ఆఫ్ 20 అంటే ఎంత? 4 GHz మాత్రమే వాడుతున్నాడు. సో యాక్చువల్గా మనం యూజ్ చేస్తున్న బ్యాండ్ ఈ 4 GHz బ్యాండ్ మాత్రమే. సో ఇక్కడ వరకు ఈ క్వశ్చన్లో ఈ డేటా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఇఫ్ ఈ ఛానల్ రిక్వైర్స్ ఎ బ్యాండ్ విడ్త్ ఆఫ్ 5 kHz అంటే ఏంటి? ఇది మన టోటల్ బ్యాండ్ విడ్త్. ఇప్పుడు ఈ బ్యాండ్ విడ్త్లో మనం సిగ్నల్ బ్యాండ్ విడ్త్ ఓన్లీ 5 kHz మాత్రమే ఉంది. సో అట్లాంటి సిగ్నల్స్ మనం ఎన్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు అంటున్నాడు. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఆర్ సిగ్నల్స్ కెన్ బి ట్రాన్స్మిటెడ్? సో నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ విల్ బి ఈక్వల్ టు మనకి టోటల్గా అవైలబుల్ ఉన్న బ్యాండ్ విడ్త్ 4 GHz అంటే 4 × 10⁹ డివైడెడ్ బై ఒక్కొక్క సిగ్నల్ బ్యాండ్ విడ్త్ ఎంత? 5 kHz అంటే 5 × 10³ అంతే. సో మనకి ఎంత వస్తుంది? 4/5 అంటే 0.8 కదా, 0.8 × 10⁶ వస్తుంది. సో దిస్ వాల్యూ విల్ బి 0.8 × 10⁶. సో మీకున్న ఆప్షన్స్లో మీరు చూసుకోండి, ఒకటే 8 ఉంది అండ్ 0.8 8 × 10⁵ రాశాడు. అంటే మనకి ఎంత అవుతుంది? 8 × 10⁵ కదా. సో దట్ విల్ బి యువర్ రైట్ చాయిస్. సో ఇంత ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ని మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ అంటాము. ఒక కామన్ ఛానల్లో మోర్ దెన్ 1 సిగ్నల్ మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఇట్లాంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. యూ విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.